నా ప్రేమ వీకింది అని ఒక స్టార్ హీరో షాకింగ్ కమెంట్స్ చేసిండనమాట. ఇక స్టార్ హీరో గురించి తెలియని వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో లేనే లేరు. అరే జల్దీ చెప్పు, ఎందుకంత ఊరిస్తున్నావు అని అనుకుంటారా? ఆడికే వస్తున్నా. అమ్మాయిల గుండెల్ని పిండేసిన మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. అవును నిజమే, ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిండనమాట. ఇక ఆ విషయం ఏందనంటే, ఇక ఆల్రెడీ ఈయన ఒక సైన్మాతోని వచ్చేస్తున్నాడు థియేటర్లకి బద్దలు కొట్టడానికి అని అందరికీ తెలిసిందే. ఇక ఆ సైన్మా ఫ్యామిలీ స్టార్. ఇక దీని ప్రమోషన్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుకుంటా కొన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు చెప్పిండు. ఇక జీవితంలో ఎవరికైనా ఏదో ఒక టైం రిలేషన్షిప్ లా అనేది వాడాల్సి వస్తుంది, పడతారు కూడా. నా ఫ్రెండ్స్ లలో కూడా చాలా మంది రిలేషన్షిప్ లో పడ్డారు, ఏవో కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు, చాలా బాధపడ్డారు. కానీ దాని తర్వాత వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డారు, ఇప్పుడు సంతోషంగా కూడా ఉన్నారు. ఇక ఒకరితో బ్రేకప్ అయిన తర్వాత ఇంకొకరితో ప్రేమలో పడడం అనేది సహజమే. కానీ ఒకటే టైంలో ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించడం అనేది ఆగమాగమవుతుంది అని చెప్పిండు. ఇక నేను మాత్రం ఇట్లాంటివి ఎంకరేజ్ చేయను, ఎందుకనంటే నాకు అమ్మాయిలనంటే చాలా గౌరవం. ఇక నేను నా జీవితంలో ఒకరిని ప్రేమిస్తే మాత్రం ఇంకొకరిని నా లైఫ్లోకి రానియను అని చెప్పుకుంటూ వచ్చిండు. అంతేకాకుండా నేను కూడా ఒక అమ్మాయిని గతంలో ప్రేమించిన, కానీ అది విఫలమైంది, అంటే ఫెయిల్ అయింది అని చెప్పుకుంటూ వచ్చిండు. అదొక్కటే కాకుండా కొత్త డైరెక్టర్ల గురించి మాట్లాడుకుంటా, కొత్త డైరెక్టర్ల ఛాన్స్ల గురించి మాట్లాడుకుంటా, నేను ప్రస్తుతం కొత్త డైరెక్టర్లతోని పనిచేయాలనుకోవట్లేదు. ఎందుకనంటే కొత్త డైరెక్టర్లు అయితే వాళ్ళకి మేకింగ్, బడ్జెట్ విషయం మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. కానీ ఒక్క సైన్మా చేసిన డైరెక్టర్తోనైనా పనిచేస్తా, ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంటది కాబట్టి నేను చేయగలుగుతా అని చెప్పుకొచ్చిండు. అంతేకాకుండా వాళ్ళు ఇంతకు ముందుకు చేసిన సైన్మా హిట్టా ఫట్టా అనేది ఏ మాత్రం ఆలోచించను, అసలు పట్టించుకోనని కూడా చెప్పిండు అనమాట. మొత్తానికి విజయ్ చెప్పిన మాటలు ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంటలు అది కూడా నొక్కురి. వాళ్ళు వస్తా.